మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 ఇవ్వటం వల్ల మల్లంపేట్ నుండి వెళ్లే వాహనాలు ఎక్కువ అవ్వటంతో ఎంతో మంది చనిపోవడం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి పట్టించుకొని మా మల్లంపేట సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు. బాచుపల్లి నుండి మల్లంపేట బౌరంపేట్ మీదుగా వచ్చే గండి మైసమ్మ రోడ్డు 100 ఫీట్ల రోడ్డును ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 60 ఫీట్లు చేయడం చాలా సిగ్గుచేటని మల్లంపేట వాసులు వాపోతున్నారు. ఇక్కడ అభివృద్ధి గాలికి వదిలేసి మేచల్కు రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కావాలని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంపేట్ మున్సిపల్ సిబ్బందిని సంబంధించిన 30 ఎకరాల్లో వెంచర్ వేసి దానికి రోడ్డు వేయకుండా మల్లంపేట మీదుగా రోడ్డు చూపించడం సిగ్గుచేటని అన్నారు. అప్పటి ప్రభుత్వానికి డబ్బులు వచ్చిన మియాపూర్ టు గండి మైసమ్మ వెళ్లి దారి పక్కనే ఉన్న ఆ రోడ్డును వదిలేసి మల్లంపేటకు కలపడం బాధాకరమని, ఆ రోడ్డుకు కలిపినట్టు అయితే ఇక్కడ రద్దీ కూడా తగ్గుతుంది అని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. గేటు అడ్డం పెట్టి ఆ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే ఈరోజు ఇంతమంది చనిపోయే ప్రమాదం లేదు. ఒక వెంచర్ వల్ల ఒకరి వల్ల ఈరోజు హెచ్ఎండిఏ వెంచర్ పక్కనే 30 ఎకరాలలో హెచ్ఎండిఏ వెంచర్ వేసారు. వాళ్ళకి 8 కిలోమీటర్ దూరం నింపుతారు దారి. నేను హెచ్ఎండిఏ వెంచర్లో 3 నెలల నుంచి అడుగుతున్నా, హెచ్ఎండిఏ అధికారులు పట్టించుకోరు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా రెస్పెక్ట్గా చెప్పినాం, పట్టించుకోరు. మరి ఇక్కడ ఉన్న కార్పొరేషన్ గతంలో చైర్మన్లకు చెప్పినాం, మరియు లోకల్ బాడీ అందరికీ లెటర్ తెప్పించి రాసిన. నిజాంపేట్ కమిషనర్ గారు వచ్చి చూసి ఆ రోడ్డు తీస్తా అని చెప్పి ఒక 15 రోజులు టైం అడిగింది నన్ను. ఆ 15 రోజుల తర్వాత తీయలే. టీపీఓ వాళ్ళు ఇక్కడ పనిచేయరు. ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడ షెడ్లు వస్తాయో, ఎక్కడ బిల్డింగ్లు వస్తాయో అక్కడ పోతారు తప్ప నిజాంపేట్ కమిషనరు ఎంబడి ఆ గేట్ ఓపెన్ చేసినట్టయితే ప్రణీత్ అండియాల గేట్ ఓపెన్ చేసినట్టు ఇంత ట్రాఫిక్ ఉండదు. ఇంత ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు ఇది. ఇప్పుడు ఈరోజు మేము శాంతియుతంగా ఎందుకు చేస్తున్నామంటే స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, లేదంటే ఎగ్జామ్ లేనట్టయితే మేము రోడ్డు మీదే కూర్చుంటోళ్ళం. అక్కడ మేము శాంతియుతంగా ధర్నా చేసే టైంలో మరొక ఇద్దరు ఈరోజు చనిపోయే ప్రమాదం, వాళ్ళ మీద ఒక లారీ ఎక్కిపోయింది. ఇంత జరుగుతుంటే పట్టించుకుంటే అధికారులు కనీసం ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది, ఆ అసెంబ్లీ వరకైనా ఈ వార్త పోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కనీసం ఆ 30 ఎకరాల వెంచర్ చేసి నిజాంపేట్ కార్పొరేషన్ డబ్బులు పోయినాయి. వాళ్ళు ఒక గేట్ అడ్డం పెడతారు. గేటెడ్ కమ్యూనిటీ కాదు, అన్నీ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నా ఓన్లీ అధికారులను అడ్డం పెట్టుకొని లంచాలు ఇస్తూ వాళ్ళు అక్కడ ఆపుతారు. మీరు చూడండి, ఆ రోడ్డు ప్రణీత్ ఆంటీల నుండి పోయే రోడ్డు ప్రగతినగర్ పోవాలంటే మల్లంపేట నుంచి 3 కిలోమీటర్లు, ఇదే బాచుపల్లి నుండి తిరిగిపోవాలంటే 8 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు వీళ్ళు సరౌండింగ్ చేసి 30 ఎకరాలు వేసిన వెంచర్ డబ్బులు నిజాంపేట్ కార్పొరేషన్ పోయినాయి, గవర్నమెంట్కి పోయినాయి. అది గిట 40B గవర్నమెంట్ ల్యాండ్. ప్రణీత్ ఆంటీల వాళ్ళు 40B సర్వే నెంబర్రా, మీరు ఒకసారి చెక్ చేయండి. దాదాపు ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు, బండ్లవాడ రోడ్డు అన్నీ కలిసి ఉన్నాయి. ఈ మ్యాప్లో ఉంటుంది రోడ్డు, ఆ మ్యాప్లో. కానీ కబ్జా చేసుకొని ఏమనంటే పార్క్ పెడతారు. నేను పోయి అక్కడ ధర్నా చేసే టైంలో వాళ్ళు దేవుని గుళ్ళు పెడతారు. ఇంత చేసి ఇంతమంది మా మల్లంపేట సంబంధించిన ప్రజలు చనిపోతుంటే పట్టించుకునే నాదు లేడు. దయచేసి మీడియా ద్వారా మీరు కనీసం ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ చేరవేసే మన ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను ఎంబడే ఎందుకంటే పరిష్కరించగలరని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే హైడ్రా కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చినాం, నిజాంపేట్ కార్పొరేషన్ లెటర్ ఇచ్చినాం. దయచేసి ఈ మల్లంపేట ఊరు మరి ఈ మా ఒక ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేమా, ఎమ్మెల్యే గారు పట్టించుకోరా? కనీసం మరి పక్క గ్రామాలకు మేడ్చల్కు ఫ్లైఓవర్ కావాలంటారు, మేడ్చల్ వరకు మెట్రో కావాలంటారు. కానీ ఇక్కడ మల్లంపేట రోడ్డు ఇంత పెద్ద సమస్య ఉండి చచ్చిపోతున్న వాళ్ళ కోసము శబ్దం రాదు. ఎగ్జిట్ 4 వేసినావు, వేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది? మామూలు వ్యక్తులకు గాలే, అదే మంచిగా అయింది. కానీ వేయడం వల్ల ఎంత మంచి జరిగిందో మా ఊరికి అంతే రద్దీ పెరిగింది, అంతమంది చనిపోతున్నారు. ఇక్కడ రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న కుటుంబాలకు అది 100 ఫీట్ రోడ్ చేయండి, అది చెయ్యరు. వాళ్ళకి నోటీసులు ఇయ్యరు, రోడ్ ఎక్స్టెండ్ చేయరు. రోజుకు 4 చనిపోతుంటే ఎవరు పట్టించుకోవాలి? దీన్ని పట్టించుకునే అధికారి ఎవరు? అందుకోసమే ముఖ్యమంత్రి గారికి దయచేసి తండ్రి మీరు ఒక మల్లంపేట గ్రామం ఉందని మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది, ఈరోజా రేపా మా మల్లంపేట గురించి ఈ మీడియా ఛానల్ వల్ల కనీసం చేరవేస్తారేమని ఈ మీడియా సందర్భంగా మా మల్లంపేట గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. సమయంలో ఒక జెప్టో కార్మికుడు లారీకి మృతి చెందడం జరిగింది. దయచేసి ఈ యొక్క సమస్య హెచ్ఎండి అధికారులు, మున్సిపల్ అధికారులు మరియు ఇప్పుడు ఉన్న గవర్నమెంటు, ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మా మల్లంపేట గ్రామం నుండి ఈ రోడ్డుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు చిన్నగా ఉండడం వల్ల దాదాపు ఇప్పటి వరకు యాక్సిడెంట్ వల్ల 16 మంది చనిపోయారు. ప్రజెంట్లీ ఇప్పుడు మేము అక్కడ అంబేద్కర్ సాక్షిగా శాంతియుతంగా ఇట్లనైనా తెలుస్తుందేమో, అసెంబ్లీ నడుస్తుంది ఇట్లనైనా మమ్మల్ని చూస్తారేమో
అని చెప్పి శాంతియుతంగా అందరికి అక్కడ అంబేద్కర్ ముంగడ కూర్చొని మేము తెలియజేయడం జరుగుతుంది. ఇట్లా జరుగుతున్నాయి మా ఊరు సమస్యలు. పక్కనే ఉన్న ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది, రహదారి ఏదైతే ఉందో అది గతంలో 100 ఫీట్ల రోడ్ అని చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే 60 ఫీట్లకు మాత్రమే పరిమితం చేస్తారు. అదేవిధంగా గత 3 నెలల నుంచి మా ఎంబర్ ఆంజనేయులు గారు స్థానిక కౌన్సిలరు 3 నెలల నుంచి ఓల్డ్ వారర్ రోడ్డు తీయాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదు. దయచేసి మేము కోరుతూ ఉన్నాం, మా మల్లంపేట ప్రజానికం తరపు నుంచి కోరుతూ ఉన్నాం, మల్లంపేటని కొంచెం దృష్టి సారించి మా యొక్క ఈ రోడ్ సమస్యని, ట్రాఫిక్ సమస్యని, ఎంతోమంది పేదలు చనిపోతున్నారు, దాన్ని పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం.